ఇవాళ ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకతో తలపడనుంది భారత మహిళల జట్టు. ఈ టోర్నీలో వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న భారత్ ఫేవరెట్గా బరిలో దిగుతోంది. ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్లో టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న బౌలర్లు, దూకుడుగా ఆడుతున్న బ్యాటర్లు, అన్ని రంగాల్లో స్ట్రాంగ్ గా కనిపిస్తున్న భారత్ ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను ఎదుర్కోబోతోంది. లీగ్ దశలో పూర్తి ఆధిపత్యంతో నాకౌట్కు చేరిన టీమిండియా తొలి సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. మహిళల ఆసియా కప్లో భారత జట్టు ఫైనల్కు చేరడం ఇది 9వ కాగా ఇందులో 7 సార్లు ట్రోఫీని గెలుచుకుంది. 2018లో రన్నరప్గా నిలిచింది. అటు సొంత గడ్డపై జరుగుతున్న టోర్నీలో శ్రీలంక జట్టు సెమీఫైనల్లో పాకిస్తాన్ను ఓడించింది. చెమరి ఆటపట్టు నేతృత్వంలోని లంక జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అయితే టోర్నీలో నిలకడగా ఆడిన భారత్ తుది పోరులోనూ అదే ఫామ్ను కంటిన్యూ చెయ్యాలని అభిమానులు కోరుకుంటున్నారు. బ్యాటింగ్లో షఫాలి వర్మ, స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కౌర్, రోడ్రిగ్స్, రిచా ఘోష్ ఫామ్లో ఉన్నారు. ఇక బౌలింగ్లో దీప్తి శర్మ, రాధా యాదవ్, రేణుకా సింగ్ రాణిస్తున్నారు.